నుంచి ఒకటే కంటిన్యూగా వర్షం పడతానే ఉండాది. నిద్రపోతుంటే చినుకులు తప్ప సౌండ్ వస్తున్నాదనమాట. చిన్న వర్షం పడలేదు. భయంకరంగా పడింది వర్షమైతే. ఈ దెబ్బతో అయితే చెరువయితే నిండేస్తదనుకున్నాను. ఈడ కోయట్ లేట్ వచ్చింది చెరువు నిండడానికి. పొరపాట్లే మామ. అంటే ఇండియాలో అనుకోండి నేను. ఇది కువైట్ కదా మర్చిపోయినానులే మామ. సరేలే పోయి మ్యాటర్ ఏందో చెప్పు, ఇంకా ఎందుకు లేటింగా. మామ ఈ మాదిరి ఫుల్ వర్షం అయితే పడతా ఉన్నదనమాట. ఈ వర్షంలో కూడా ఈ స్కూల్ డ్యూటీలు అంట ఇలా హాస్పిటల్ తిరుగుతూ ఉన్నది మా మేడం వచ్చి. అంటే మా మేడం పెద్ద వయసు అనమాట. అందుకని చెప్పి ఒకటేమైనా ప్రతిరోజు షుగర్ చెక్ చేసుకోవడానికి హాస్పిటల్కి వెళ్తానే ఉన్నది. తలకే నొప్పి అయిపోతున్నది మామ నాకైతే. ఇంకేమొచ్చదు పోయి, షుగరే కదా వచ్చేది పెద్ద ముసలి వాళ్ళకి. షుగరేలే మామ వచ్చేది, నేను కాదంటలేదు. కాకపోతే తలకాయ నొప్పి అయిపోతున్నాను మామ. ఇలా పొద్దున నిద్ర లేస్తానే స్కూల్ డ్యూటీలు చేసి పెట్టి జీతాలు ఇచ్చి అన్నం పెడతారా నీకు? కలిసి వచ్చినావా నీ పిల్లోడివి? డ్యూటీలు ఏం చేయాలి. కాకపోతే చాలా ఇబ్బంది పెట్టేస్తున్నది మా మేడం అయితే. అలాగే మాట్లాడతాడు కానీ మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.